నమస్కారం డీనిస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్ సత్యం అహింస తన ఆయుధాలుగా పోరాటం చేశారని గుర్తు చేసిన జగన్ వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబుని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం రసాభాసగా కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ భాగ్యలక్ష్మి ఘనంగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పుట్టినరోజు వేడుకలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఉమా వందలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు ప్రజల మనసుల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేశారని వెల్లడి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సత్యం అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ను రాష్ట్రాన్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి నీచుడు చంద్రబాబు అని ఆరోపణాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30వ డివిజన్ రామకృష్ణపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బిహెచ్ఎస్వి జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే అందరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. చంద్రబాబుకి ప్రజల నుంచి ఆదరణ లేదన్నారు. చంద్రబాబుకి 75 ఏళ్లు వచ్చి మతి స్థిమితం లేదన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పనికిమాలిన లోకేష్కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముగ్గురికి ముగ్గురు వెధవలన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అని అన్నారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. సోనియా గాంధీని ఎదిరించిన మనగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్పై అక్రమ కేసులు బనాయించిన 16 నెలలు జైల్లో ఉండి సింహంలా బయటకు వచ్చాడన్నారు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా
30వ డివిజన్లో ఉదయం నుంచి పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు జానారెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో ఇప్పుడు దాదాపు రామకృష్ణాపురం అవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. కాకపోతే చిన్నపాటి ఇబ్బంది ఏంటంటే కొంచెం దోమల ఇష్యూ ఒకటి ప్రతి ఇంట్లో కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న మున్సిపల్ కమిషనర్ కూడా పర్సనల్గా తిరిగి పూర్తి దాని మీద ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. బుడమేరును ఏదైతే ఉందో దాని డ్రోన్స్ ద్వారా టోటల్గా దోమలను నివారించడానికి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ క్లీన్ చేయడం, ఎక్కువగా దోమల మందుని ఎక్కువగా ఇచ్చే దోమల మందుని ఎక్కువగా జల్లే విధంగా కూడా కార్యక్రమం చేపట్టాం. కాకపోతే దీంట్లో ఏంటంటే రైల్వే స్థలాలు కొన్ని రైల్వే వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళు క్లీన్ చేయించడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ బుడమేరును కూడా చక్కగా పూర్తిగా కూడా క్లీన్ చేసేది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మొత్తం నదులన్నీ కాలువలన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా కొద్ది రోజుల్లో బుడమేరును కూడా చక్కగా మంచి వాటర్తో ఉండే విధంగా బుడమేరును కూడా మొత్తం క్లీన్ చేసే విధంగా కావచ్చు. ఈ డ్రైన్స్ అన్నీ కూడా చక్కగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ, ఎందుకంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా వరకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేసి ఆ డ్రైన్స్ని అవసరం లేని చోట డ్రైన్ కట్టడం, అవసరం ఉన్న చోట డ్రైన్ని నిర్మించకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు జరిగిన వాటి అన్నింటినీ కూడా పూర్తిగా కూడా క్రమబద్ధీకరణ చేసుకుంటూ చక్కటి డ్రైన్లన్నీ కూడా మార్చే విధంగా ముందుకెళ్తాము. దోమలు నివారించడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి. అన్నీ కూడా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి, మేము అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఎన్నికల క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా పథకాలు ఎక్కడన్నా పెండింగ్ ఉన్నాయనేటువంటి కార్యక్రమంలో అలాగే మన అభ్యర్థి గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అలాగే ఇంకా డివిజన్ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొన్నాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అర్జీలు ఏదైతే స్వీకరించామో దానిలో భాగంగానే కొన్ని చెప్పారు. ఎందుకంటే బుడమేరు ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కొంచెం దోమల ఇబ్బంది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పారు. అలాగే 1-2 చోట్ల కొంచెం వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా చెప్పారు. మరి దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ నోట్ చేసుకోవడమే కాదు, 2-3 రోజుల్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అధికారులందరికీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం యొక్క పాలన, మెరుగైన పాలన, లేకపోతే ఎవరైనా అర్జీ ఇచ్చిన వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయటమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏమీ చేయలేనటువంటి తెలుగుదేశం మాత్రం సీటు నాదే అనేటువంటి పదే చెప్పేటువంటి వాతావరణంలో అసలు మీరు ఒక వార్డుకి మీరు ఏం చేశారనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మీ వార్డు లేదు, మా వార్డు లేదు. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 వార్డులకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అది మా యొక్క ప్రభుత్వం యొక్క ఎజెండా. ఎందుకంటే మీరు గతంలో మా వాళ్ళు ఉన్నారా లేదా అని చూసేవాళ్ళు. ఇవాళ మేము ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారా అనేటువంటి దాని మీదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేమందరం కూడా గత 4.5 సంవత్సరాల పైసలకు భాగంగా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. 30వ డివిజన్లో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మా డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణాపురం లైబ్రరీ దగ్గర నుంచి ఈ పర్యటన ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటలకి ప్రతి ఇంటికి కూడా వారి ఆశీర్వాదాలతో మీకు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మళ్ళీ తిరిగి మాకు ఎమ్మెల్యేగా మీరే వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని స్వాగతించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తున్నారు. మాకు మేజర్గా అనేది ఈ ప్రాంతం అంతా కూడా ఎంప్లాయీస్, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ దోమల నివారణ చేయండి, అది తప్పితే ఇక్కడ సమస్య అనేది ఏది కూడా లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా వారం రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాబోయే ఎలక్షన్లో మేము సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎందుకంటే అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో మేమంతా కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇప్పటికి కూడా భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఇంటింటికి
పట్టాలు ఇచ్చుకుంటున్నాడు. ఆయనకే గ్యారంటీ లేదు కాబట్టి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మేవారు ఎవరో కూడా లేరు, ఎవరో కూడా నమ్మరు. వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వాళ్ళ ముగ్గురికే గ్యారంటీ లేదు ఒకరికొకరికి. ఇప్పుడు ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తారు? ఇదంతా కూడా ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా నమ్మరు. పేదల పక్షాన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకు నమస్కారం అండి. ఈరోజు మన 30 డివిజన్లో ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఇప్పుడు జానారెడ్డి గారు, మన ఔతి శైలజ రెడ్డి గారు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. 30 డివిజన్లో ప్రతి గడపకి వెళ్తే ఒకే ఒక మాట, అన్న జానారెడ్డి అన్న చాలా మంచిగా పనిచేస్తున్నారు, మా డివిజన్కి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నారని. గతంలో మన కార్పొరేషన్లో జానారెడ్డి గారికి 1600 మెజారిటీ వస్తే రేపు రాబోయే ఎన్నికలు 5000 రూపాయలు ఏంటని మినిమంగా 5000 ఏంటంటే ఇక్కడ మెజార్టీ వచ్చిందని మనం ఆల్రెడీ అందరూ తెలియజేస్తాం. దేనికంటే ఒక మంచి మోడల్ డివిజన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి గుమ్మానికి మంచి మంచి పనులు చేసిన జానారెడ్డి గారికి, అదేవిధంగా మన ఏంటంటే మన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళింది. ఇక్కడ చూసారా, గతంలో గోకుల్ రమణ గారు ఏంటండి ఇక్కడ పోటీ చేసి తలపట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ పోటీ చేసి వాళ్ళ పైన ఇంకో అభ్యర్థి ఆ అభ్యర్థి మీదే నుంచోబెట్టారని అతను ఎంతో బాధపడ్డారు. అతను కూడా ఇప్పుడు త్వరలో మన పార్టీలో జాయిన్ అవుతారు. మేము అందరు కలిసి ఏంటంటే సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెప్పించి ఏంటంటే అదేవిధంగా మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తారని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం 7వ డివిజన్ శివగిరి కొండపైన ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వివరించి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే పనులను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు అండగా నిలిచాం కాబట్టి నేడు దమ్ముగా ధైర్యంగా ప్రజల ముంగిటకు వచ్చి చేసిన మంచి చెబుతున్నామని అన్నారు. మా కుటుంబ సభ్యులు దేవినేని సుధీర, దేవినేని క్రాంతి, వై సిద్ధార్థులు కూడా 3వ డివిజన్ 11, 19వ డివిజన్లో పర్యటించి మీ అవినాష్ అన్న హామీ కరపత్రాలు అందించి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అవన్నీ బుట్టదాఖలు అయ్యాయని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని తెలిపారు.
7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి ఒక ఆధ్వర్యంలో శివగిరికొండ అదేవిధంగా 37వ సచివాలయానికి సంబంధించిన పార్క్ ఏరియా కానివ్వండి, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి దగ్గర నేను అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్లైవ్ గారు, అదేవిధంగా లీగల్ సెల్ నాయకురాలు సోదరిమణి సౌమ్య కానివ్వండి, పెద్దలు బాలస్వామి గారు కానివ్వండి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన ఉదయ్ గారు కానివ్వండి, మేమందరం గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొండ చివరి వంచిక గారు గతంలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు ప్రజానికం మా దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలు దాదాపుగా సంవత్సరం కాలంలోపే 95% పైగా ఆ ఒక హామీలన్నీ గారు నెరవేర్చి ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి వెళ్తుంది. అంటే కొండ చివరి అంచు వరకు ఈరోజు శివగిరి కొండ ప్రాంతం అంటే విజయవాడలోని అత్యంత ఎత్తైన ప్రాంతం, శివుడు వెలిసిన ప్రాంతంగా అందరూ గారు భావిస్తారు. ఆ ప్రాంతంలో గారు మెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తాను. ఈరోజు 7వ డివిజన్లో ఏ నమ్మకంతో అయితే ప్రజానికం ఓట్లు వేశారో, స్థానిక ఎలక్షన్లో గెలిపించారో, మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం స్థానికంగా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక కక్షపూరితమైన రాజకీయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు ఇంకేమీ చేయట్లేదు. ఎందుకంటే ఈనాడుకి ఒక గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గారు, ఒక మంచి పేపర్ అని చెప్పాను. మరి దాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారో 6వ డివిజన్లో నిన్న సాయంత్రం రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతే ఈరోజు ఈనాడు పేపర్లో తెలిసి తెలియని వార్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అందుకని ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పిన ఒక అబద్ధపు వార్త ఈరోజు ఈనాడు పేపర్లో రాష్ట్రం జరిగింది. అంటే ఈరోజు మీడియా ఒక నైతిక విలువల గారా తొంగలో తొక్కి ఈనాడు పేపరు, జ్యోతి పేపరు దిగజారిపోయి ఈరోజు కక్షపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తాం వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రజానికం గమనిస్తున్నారు ఏది అబద్ధం, ఏది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, వాళ్ళు రాసే అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పిన హామీలు చెయ్యకుండా, అమలుపరచకుండా ఏ విధంగా మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టారని చెప్పిన విధంగా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు, మీరు రాసే అబద్ధాలు తెలుసు, మేము చేసే నిజాలు తెలుసు అని చెప్పిన విషయం ఈరోజు చెప్తూ, ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది అబద్ధాలు రాసినా, సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజానికం, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలపరుస్తూ ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మన 7వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అనే దేవినేని అవినాష్ గారికి, మన 7వ డివిజన్ నాయకులకి, సంపత్ గారికి, సౌమ్య గారికి, చంద్రిక గారికి, వచ్చిన వాలంటీర్స్కి, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన 7వ డివిజన్లో చూసుకున్నట్టయితే కొండ ప్రాంతాన్ని తిరగడం అయితే జరిగిందండి. శివగిరి కొండ గతంలో ఏ నాయకులు కానీ ఎవరు కానీ మా ఇంటికి కూడా రాలేదండి. ఈరోజు మీరు మళ్ళీ వస్తున్నారని అక్కడ ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వస్తున్నారు, మా సమస్యలు వాటర్ కానీ, లైట్ల ప్రాబ్లం కానీ, కొండ చివరి వరకు లైట్లు అనేవి వెలుగుతున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సాల్వ్ అయింది అని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో మాకు టిట్కో ఇళ్ళ ద్వారా మాకు మోసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి, మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. ఎంతో సంతోషంగా ఉందండి వినడానికి కూడా. మాటలు చెప్పే ప్రభుత్వమే కాదు, చేసే ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగడడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా రాబోయే రోజుల్లో మా అవినాష్ అన్నని అత్యధిక మెజారిటీతో మేము ఇక్కడ గెలిపించుకుంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఎవరెన్ని మాటలు చెప్తున్నా మేము వినమండి, మాకు జరిగిన సంక్షేమ పథకం కానీ, మాకు జరిగిన అభివృద్ధి కానీ మేము చూస్తున్నాము అని ప్రజలు ఎన్ని రాతలు రాసినా, ఎన్ని మాటలు చెప్పినా మేము మీ వైపే ఉంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మన అవినాష్ అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
నగరంలో కుక్కలు దోమల బెడతలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే కొంతమంది ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, తాము చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి రుజువులతో సహా రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు కౌన్సిల్ సమావేశం సజావుగా సాగిందని, కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నాలు చేశారని అన్నారు. నగరంలో కుక్కలు దోమల బెడద అధికంగా ఉందని సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. దోమల సమస్యకు ప్రధాన కారణం వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఎక్కువ చోట్ల గుంతలలో నీరు నిల్వ ఉండడం అయితే, మరో ప్రధాన సమస్య గతంలో నెల రోజుల పాటు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల దోమ లార్వా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం లార్వా దశలో ఉన్న దోమల నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు కూడా ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు. వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుండి కూడా అనేక సమస్యలు వస్తున్నాయని, జంతు ప్రేమికులు కోర్టులో వేసిన కేసుల కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొన్ని రోజులుగా ఆపివేయడం జరిగిందని, సుప్రీం ఆదేశాల మేరకు మరలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. గత టీడీపీ పరిపాలన అంతా పూర్తిగా అవినీతిమయంగా సాగిందని, విజయవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కొంతమంది కార్పొరేటర్లు అసత్యాలు మాట్లాడుతున్నారని, నగర పాలక సంస్థలో ఎక్కడ అవినీతికి తావులేదని పేర్కొన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, కావాలంటే రుజువులతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈరోజు కౌన్సిల్ అన్నది మనం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే ఆఫీసర్సు, కమిషనర్ గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరవ్వటం అన్నది జరిగింది. టోటల్గా 131 ఎజెండా అన్నది మనకి అంశాలు రావటం జరిగింది. అలాగే 11 క్వశ్చన్స్ కూడా మనకి రావటం జరిగింది. ఈరోజు కుక్కల మీద, దోమల మీద సుదీర్ఘంగా చర్చ అన్నది సభ్యులు నిర్వహించటం జరిగింది. మన 3 కాలువల్లో ఏదైతే మనకి ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి వాటరు కాలువల్లో లేకపోవటం మూలాన, చిన్న చిన్న గుంటలుగా ఏర్పడడం మూలాన దోమలు ఫామ్ అవటం జరిగింది. అలాగే మనకి గత 20 రోజులు మన ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ 20 డేస్ వాళ్ళు సమ్మె చేయటం జరిగింది. దాని మూలాన కూడా మనకి 1 వీక్ ఏదైతే దోమ అయితే లార్వా ఉంటుందో అది 1 వీక్లో పిల్ల అవుతుంది. విస్తృతంగా ఆ దోమలు అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ 1 వీక్ తర్వాత మరో 2 వీక్స్ 3 వీక్స్ సమ్మె ఉండటం మూలాన ఈ లార్వా అన్నది మనకి చాలా ఎక్కువగా అయ్యి ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా దోమలు నగరం అంతా ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరితగతిలోనే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. లార్వా ఏదైతే ఉందో దోమల లార్వా, దాన్ని అరికట్టడానికి మనం వాడే మెడిసిన్ పూర్తిగా వాడుతున్నాము. అలాగే త్వరలోనే మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన కాలువల్లో వాటర్ కూడా ఏదైతే పంట కాలువ కావాలి కాబట్టి వాటర్ కూడా వదులుతారంట ఈ వీక్లో. వదిలితే ఎక్కడైతే మనకి ఈ గుంటల్లాగా వాటరు క్లాట్ అయి ఉందో అక్కడ లార్వా ఎక్కువగా ఉంటుంది, అదంతా కొట్టుకెళ్తుంది. దాని మూలాన కూడా మనకి త్వరలోనే ఈ దోమల బెడదన్నది కాస్త తగ్గే విధంగా ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎవరో మనం నోటి నెక్కలతోటి చెప్పేది కాదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తీసుకున్న రిపోర్ట్ని బట్టి మనం తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంత అధికంగా అయితే మాత్రం మనకి డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ అనేవి రావటం లేదు. దానికి తోడు ఇది సీజన్ అన్నది, ఈ వింటర్ సీజన్ అన్నది ఎప్పుడు దోమలు అన్నది విపరీతంగా ఉండడం అన్నది మనకి జరిగిద్ది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉండటం జరిగింది.
అలాగే మనకి కుక్కల గురించి కూడా వీధి కుక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు కూడా ఎక్కువ స్థాయిలో దీని మీద మాట్లాడటం జరిగింది. మాజీ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొగల్రాజుపురంలోని ఆయన నివాస గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేతలు, ప్రస్తుత మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష మేరకు రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. పదవులున్న లేకున్నా నువ్వు ప్రజల పక్షమున్నావు, ప్రభుత్వ పథకాలిచ్చి అభివృద్ధి లక్ష్యమన్నావు. ఎన్టీఆర్ దీవెనున్నది, చంద్రబాబు అందున్నదిలే, లోకేష్ అన్న తోడు నీడగా ఉమన్న నీతో నడిచనులే. మన తెలుగుదేశముకు జయ హో, మన బోండావు మన్న జయ హో, అభివృద్ధి ప్రదాత జయ హో, ఆపద్ బాంధవుడా జయ హో. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. పేదల పెన్నిది నీవే, కార్యకర్తల సన్నిధి నీవే, జనం మెచ్చిన నేత, మార్చావే మాటల రాత. యువతరానికి అండదండవే బోండావు మా మహేశ్వరన్న, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా గుండెలో నిలిచావన్నా. మా జన బాంధవుడా జయ హో, జన ప్రపంచనానికి జయ హో, జన నిరాజనానికి జయ హో, మా బోండావు మన్న జయ హో. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడములే నీ అండా. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా
ఎవరు 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 అందరికి బంధువెవరు పగలు రేయి అనక పాటు పడిందెవరు ప్రతిపక్షం గుండెల్లో పెను తుఫాను ఎవరు బెజవాడ సెంట్రల్ ప్రజల అభిమాన నేత ఎవరు నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీటి కొరకు బడి పిల్లల బాగు కొరకు బడుగు జనుల బతుకు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద ప్రజల ప్రగతి కొరకు శ్రమ పడుతోందెవరురా తెలుగు తల్లి సాక్షిగా కృష్ణమ్మ సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా కొండావు మన్నే అని చాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా కొండావు మన్నే అని చాటరా ఓటరా ఎవరు 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 అందరికి బంధువెవరు పగలు రేయి అనక పాటుబడిందెవరు ఐదేళ్ల పాలనలో అలుపెరుగక కృషి చేసి అందరి క్షేమం కోసం పాటుపడిందెవరు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి అందరికీ అందుబాటులో వైద్యం అందించిందెవరు చంద్రన్న భీమాతో 2000 అందించి ముఖ్యమంత్రి నిధిగా 20 కోట్లు చేకూర్చి ఊరూరా తిరిగి తిరిగి పేదోడికి అభయమిచ్చి నేనున్నానంటూ ఓదార్చే పెద్దన్నరా ప్రజల వద్దకే పాలన తెచ్చిన ప్రతిభావంతుడు చంద్రన్న అడుగు జాడలో నడిచే బొండావు మన్నా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బొండావు మన్నే అని చాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బొండావు మన్నే అని చాటరా ఓటరా ఎవరు 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 అందరికి బంధువెవరు పగలు రేయి అనక పాటుపడిందెవరు పేదోళ్ల పెళ్లి కానుకగా కళ్యాణ మండపాలు వైభవంగా కట్టించి దీవించిందెవరు ఎస్సీబీసీలకు మైనారిటీలకు అండగా నిలిచి భుజం తట్టి ఆదుకున్నదెవరు సొంత డబ్బు ఖర్చు పెట్టి పింఛన్లే ఇప్పించి మధురా నగర్ దేవి నగర్ వంతెన సమస్య తీర్చి ఆర్యూబీ రైలు కింద వంతెన నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్య నుండి విడుదలనే ఇచ్చేరా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి జననం నుండి మరణం దాకా తోడొచ్చే తోబుట్టు గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బొండావు మన్నే అని చాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బొండావు మన్నే అని చాటరా ఓటరా ఎవరు 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 అందరికి బంధువెవరు పగలు రేయి అనక పాటుపడిందెవరు ప్రతిపక్షం గుండెల్లో పెను తుఫాను ఎవరు బెజవాడ సెంట్రల్ అభిమాన నేత ఎవరు నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీటి కొరకు బడి పిల్లల బాగు కొరకు బడుగు జనుల బతుకు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద ప్రజల ప్రగతి కొరకు శ్రమ పడుతోందెవరురా తెలుగు తల్లి సాక్షిగా కృష్ణ
కృష్ణమ్మ సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బోండావు అన్నే అని చాటి చెప్పరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బోండావు అన్నకు జేజేలు పలకరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బోండావు అన్నే మనకు కావాలిరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా బోండావు అన్న మళ్ళీ రావాలిరా. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే రాష్ట్ర అనుబంధ సంస్థ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు జన్మదినోత్సవం అంటే నగరం మొత్తం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్రూట్స్ పంపిణీ కానీ, నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ అనేక చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వ్యక్తిగతంగా చేసుకోవటం కాకుండా అందరం కలిసి చేసుకోవటం అనేది మాకున్నటువంటి ఆనవాయితీ. తప్పకుండా మా కార్యకర్తలు, నాయకులు ఏవైతే ఆశ పెట్టుకున్నారో ఈసారి ఎన్నికల్లో అద్భుతంగా గెలిచి రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఇవాళ జనసేన అండ్ తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం జనసేన 2024లో పోటీ చేయబోయే అభ్యర్థి బోండమ్మ గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తరలి వచ్చి మా స్వగృహం దగ్గర చాలా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా ఇక్కడ పనిచేసి ఈ నగరంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి బోండమ్మ గారిని సైకిల్ మీద అసెంబ్లీకి పంపించే బాధ్యత ఇక్కడ కార్యకర్తలుగా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా జనవరి 30వ తారీఖున వీళ్ళందరూ చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలకు ఎల్లప్పుడూ కూడా రుణం తీర్చుకోలేని విధంగా ఉంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమేశ్వర గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ దాదాపుగా 21 డివిజన్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళ ఇంటికి చేరుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు అనే విధంగా అనేక చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రేమకి మేము అందరం కూడా ఎప్పుడు మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా కూడా ఉంటామని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కౌన్సిల్ సమావేశాల అనంతరం వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో వచ్చిన కుక్కల బెడద అంశంపై స్పందించారు. నగరంలో కుక్కల బెడదపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని ఆదేశాలు రావాల్సి ఉందని చెప్పారు. ఒక ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇప్పటికీ ఇచ్చి ఉన్నామని, రేపటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రతి డివిజన్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3 వ్యాన్స్ ద్వారా నగర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్కు సిద్ధం చేశామని, ముందుగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆపరేషన్ల ద్వారా వీధులలో కుక్కలు అధికమవకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావడం ఆలస్యం అవడం కారణంగానే చర్యలు తీసుకోవడంలో జాప్యం ఏర్పడిందని వెల్లడించారు.
డాగ్ మెనేజ్ గురించి చర్యలు మనం తీసుకున్నాము. ఇప్పుడు గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక నవోదయ సొసైటీకి టెండర్ పిలిచి వాళ్ళకి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఇప్పటి వరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. బట్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ వల్ల ఈ లోకల్ యూఎల్బీ ఈ టెండర్ పిలవకూడదు, స్టేట్ లెవెల్లో టెండర్ పిలిచి అంతా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 ప్రకారమే అన్నీ పంచాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా కొత్తగా టెండర్స్ పిలవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏజెన్సీ మన దగ్గర వచ్చారు. ఆ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక ముందుగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU మనం సైన్ చేయాలి. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో ఆ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. సో కౌన్సిల్ కూడా ఆ సబ్జెక్ట్లో ఆమోదిస్తూ మనకి పర్మిషన్ ఇచ్చారు, అంటే కార్పొరేషన్కి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి రేపటి నుంచి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అదే మళ్ళీ మనం మొదలు పెడతాము. ఇది కాకుండా దీనికి స్పెసిఫిక్ ఒక సర్కిల్కి ఒక వ్యాన్, అంటే డాగ్ క్యాచింగ్ వ్యాన్ అదే మనం పెడతాము. సో 3 వ్యాన్స్ మనం పెడతాము. షెడ్యూల్ ప్రకారమే మనం ఈ ABC అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం చేస్తాము. ఇప్పటివరకు షెడ్యూల్ మనం సరిగా ఫాలో చేయలేదు. ఎందుకని ఎక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ మనం ముందుగా వ్యాన్ పంపించాలి. షెడ్యూల్ ప్రకారం మనం చేయలేకపోయాం. సో కంప్లైంట్ కోసం ఒక సపరేట్ వ్యాన్, ఇంకొకటి షెడ్యూల్ ప్రకారమే ఒక 3 వ్యాన్, సో టోటల్ 4 వ్యాన్స్ మనం పెడుతున్నాము. ఇది కాకుండా పబ్లిక్కి అక్కడ చెప్పి, అంటే ఎందుకనే ఒకవేళ ఒక ఏరియాలో వ్యాన్ వచ్చింది అంటే కొంతమంది డాగ్ లవర్స్ అక్కడ ఉంటారు, అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం భయపడి ఆ కుక్కలకి ఏదైనా చంపేస్తారా లేకపోతే వేరే చోట్ల పంపిస్తారా అదే ఒక అపోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ స్ట్రీట్ డాగ్స్లో ఆ వ్యాన్ దగ్గర రానివ్వరు. సో కాబట్టి ముందుగానే పబ్లిక్కి చెప్పి ఈ ఫలానా రోజు ఇక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కోసం ఒక వ్యాన్ మీ దగ్గర రావడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర ఉన్న, అంటే మీ ఏరియాలో ఉన్న కుక్క ఎవరు కానీ ఏదైనా డాగ్ లవర్ ఏదైనా ఉంటే దయచేసి మీరు కూడా సాయం చేస్తే ఆ కుక్క మనం తీసుకొని ముందుగా ఇప్పుడు మన దగ్గర ఎక్సెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది. అక్కడ 2 రోజు అక్కడ ముందుగా ఫస్ట్ అబ్జర్వేషన్ పెట్టుకొని 3వ రోజు ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 రోజు అబ్జర్వేషన్ పెట్టుకొని టోటల్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మనం తీసుకొని మనం మళ్ళీ పెడతాం. ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంకా పుట్టి పెరగడానికి ఇంకా అవకాశం లేకుండా మనం చేస్తాము. ఇంకొకటి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసినప్పుడు మన వ్యాక్సినేషన్ కూడా మనం చేస్తాం. సో యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పబ్లిక్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం చూస్తాం. పబ్లిక్ నుంచి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా ఈ టెండర్ ప్రొవిజన్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావడం, తర్వాత మళ్ళీ మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ మళ్ళీ తీసుకోవడం కొంచెం డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాము. దయచేసి ఈ వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా అందరూ సహకారం చేయండి. అంటే ఇది ఓన్లీ స్ట్రే డాగ్స్ వరకు కాదు, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పెట్ డాగ్కి కూడా ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే అది కూడా దయచేసి ఆపరేషన్ మీరు చేయించవచ్చు. మన దగ్గర సర్టిఫైడ్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇది ఆపరేషన్ చేస్తారు. ఇది కాకుండా ఒక ప్యారలల్గా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కూడా మనం చేస్తూనే ఉన్నాము. అది కూడా పబ్లిక్కి చెప్పి ఆ ఏరియాకి వచ్చి దీనికి ఒక సపరేట్ ఒక టీం పెట్టి మనం ప్రతి డివిజన్లో యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కూడా ప్రతి దీనికి మనం ఇస్తున్నాము. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అలాగే క్రూయల్టీ టు యానిమల్స్ ఓకే ఈ యాక్ట్ ప్రకారమే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారమే మనం చంపడానికి లేదు, మనం వేరే చోట్ల పంపించడానికి లేదు. కొన్ని సందర్భంగా ఒక వేరే ల్యాండ్ తీసుకొని అక్కడ పంపించాలి అది కూడా లేదు. చాలా కార్పొరేషన్స్ మరి ముఖ్యంగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, మైసూర్, ఇంకొకటి గోవా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కోర్టుకి వెళ్ళారు. దట్ కొన్ని మనకి ఈ డాగ్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. బట్ కానీ కోర్ట్స్ నుంచి కూడా ఎటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి
మనం ఖచ్చితంగా యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారమే, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారమే మనం చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే, ఏదైనా మీ ఏరియాలో ఇష్యూ ఉంటే ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను, బట్ కానీ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు రేపటి నుంచి పని చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి చేసిందని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దని సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్తో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం వాంబే కాలనీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ సమక్షంలో జనంలో మనం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు వైసీపీ నేత పి నాగరాజ్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సేవా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. పేద ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో తమ వంతు సహాయం చేస్తున్నామని తెలిపారు. గాంధీ కన్న కలలను సీఎం జగన్ నిజం చేస్తున్నారని ఆయన తెలిపారు. వైసీపీ తరపున బరిలోకి దిగిన వెల్లంపల్లి శ్రీనివాస్ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. నియోజకవర్గాన్ని గెలిపించి ప్రజల తరపున సీఎం జగన్కి బహుమానంగా ఇస్తామని చెప్పారు. ఈరోజు మరి జనవరి 30వ తారీఖు అంటే మన జాతిపిత అయిన మన దేశానికి అలాగే ప్రపంచంలో కూడా మహాత్ముడు అంటే ఒక ఘనమైన చరిత్ర ఉంది. మరి ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 60వ డివిజన్ అయిన వాంబే కాలనీలో మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పలు కుటుంబాలకి మేము 26 కేజీల బియ్యం బస్తా సందర్భంగా ఇస్తున్నాము. మరి ఈ డివిజను ఇన్ఛార్జ్ అయిన బేవర్ నారాయణ గారి ఆధ్వర్యంలో పొదిగిన నాగరాజును నేను మరి మా టీం అంతా వైసీపీ కుటుంబ సభ్యులందరం కలిసి మరి ఈరోజు ప్రతి కుటుంబానికి మేము 10 కుటుంబాలు ఎంచుకొని వాళ్ళకి 26 కేజీల బియ్యం బస్తా మరి ఈ శుభ సందర్భంగా ఇస్తున్నాము. ఇదే విధంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా మరి రాబోయే కాలానికి ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి వచ్చిన మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రివర్యులు అలాగే జిల్లా అధ్యక్షుడైన సీనన్న గారిని గెలిపించుకొని జగనన్న రావాలి, సీనన్న కావాలనే నినాదంతో మరి ఈ రోజు నుంచి మేము ప్రారంభించుకుంటున్నాం. డివిజన్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా మరి నాకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది, దాని పేరు జనంలో మనం. అనేక ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారిని ఎలా గెలిపించుకున్నామో ఈసారి ఇక్కడ నిలబడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా మేము గెలిపించుకొని అదేవిధంగా ఈ డివిజన్ను కూడా వైసీపీ జెండాను ఎగరేస్తామని చెప్పి
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్లు జనంలో మన స్వచ్ఛంద సేవా సంస్థ వైసీపీ నాయకుడు పొదిగేని నాగరాజు గారు మరియు ఇన్ఛార్జి బేవన్ నారాయణ గారు. ఈరోజు వాంబాయి కాలనీ 60వ డివిజన్లో ఉడిగింటి నాగరాజు మా మిత్రుడు ఆధ్వర్యంలో మన జాతిపిత అయిన గాంధీ గారు వర్ధంతి సందర్భంగా కొన్ని కుటుంబాలకి బియ్యము మూటలు ఇవ్వడం జరిగింది. గత 15-16 సంవత్సరాల నుంచి వాంబాయి కాలనీలో అంతా కూడా పేద ప్రజలే ఎక్కువ ఉండటం జరుగుతుంది. కొంతమంది మాకు అవకాశం ఉన్నంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు వాంబాయి కాలనీలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన వాంబాయి కాలనీ అభివృద్ధి విషయంలో మన మల్లాది విష్ణు ఎమ్మెల్యే గారు చాలా వాంబాయి కాలనీని అభివృద్ధి చేశారు చాలా వరకు. ఇప్పుడు మన ఎల్లంపల్లి శ్రీని గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆయన్నే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని కూడా ఇంతకుముందు మేము మల్లాది విష్ణు గారిని ఎలాగైతే గెలిపించుకున్నామో ఇంకా దానికి మించి మెజారిటీతో మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకుంటామని. ఎందుకంటే మనకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, ఇక్కడ ఎల్లంపల్లి శ్రీని గారు మనకి వైసీపీ పార్టీలోనే మనకు అభివృద్ధి అయింది కనుక మళ్ళీ ఎల్లంపల్లి శ్రీని గారిని మనము ఓటేసి అందరం కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మళ్ళీ వాంబాయి కాలనీ ఇంకెంత అభివృద్ధి అయ్యిద్దని చెప్పి ఈ సందర్భాన్ని నగరంలో ప్రజలు తీవ్ర సమస్యలకు గురవుతున్న పాలక పక్షం మొద్దు నిద్రపోతుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద, త్రాగునీటి సమస్య అధికంగా ఉందని కౌన్సిల్లో ప్రశ్నిస్తే మేయర్ భాగ్యలక్ష్మి దాటివేసే వైఖరిగా సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి వీధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోడ్ల మీద చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నాయని వాపోయారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని విమర్శలు చేశారు. మంచినీరు, దోమలు, కుక్కలు, ఉచిత ఇల్లు సమస్యల వంటి నిరంతరం సిపిఎం పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో కృష్ణానది పక్కన ఉన్న 15 రోజుల పాటు నీళ్లు అందని పరిస్థితి, నేటికి కూడా ఒంటిపూట నీళ్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి. ఈ విషయంలో కౌన్సిల్ పూర్తిగా చేతులెత్తేసింది. నగర మేయర్ గారు దీని మీద చర్చించమంటే దానికి సిద్ధపడకుండా దాటవేత వైఖరి తీసుకున్నారు. మరి దోమలు చీల్చి చెండాడుతుంటే ఆ దోమల విషయం మీద కూడా ఏమాత్రం ప్రణాళిక ప్రకటించకుండా ఈ కౌన్సిల్లో చర్చను ముగించేశారు. మరోవైపు ఈ నగరంలో పరిపాలన చట్టబద్ధంగా జరగకుండా కావలసిన వాళ్ళకి టెండర్లను కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. లారీ స్టాండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి 58 లక్షల రూపాయల పనుల్ని టెండర్ ప్రక్రియ పిలవకుండా వారికి నచ్చిన కాంట్రాక్ట్కి ఇచ్చే కార్యక్రమం, మరి దీన్ని ముద్దుగా ఆమోదించే కార్యక్రమం కూడా కౌన్సిల్లో జరిగింది. ప్రభుత్వం మరి గడప గడపకి మా ప్రభుత్వం అంటున్నారు, కానీ ఈరోజు వీధిన వీధి కుక్కల సైర వ్యవహారం విజయవాడ నగరంలో చేస్తుంటే వాటిని నియంత్రించకుండా 1,25,00,000 రూపాయల బడ్జెట్లో నిధులున్నా కానీ ఖర్చు పెట్టకుండా ప్రజల్ని వీధి కుక్కలకి భారీగా వదిలేస్తున్నారు, గాలికి వదిలేశారు ప్రజల ప్రాణాలని. వాటికి సంబంధించి కూడా ఈరోజు కౌన్సిల్ మేయర్ గారు తగిన రీతిలో సమాధానం చెప్పకుండా దాటవేశారు. అందరికీ ఇల్లు అని చెప్పినటువంటి అంశం కూడా వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర ప్రజలందరినీ మోసం చేసింది. అది టిట్కో ఇల్లు 6,567 ఇల్లు నిర్మాణం అయి ఉన్నా కానీ వాటిని ఇవ్వకుండా తొక్కు పెడుతున్నారు. అలాగే జగనన్న ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళకి సంబంధించి ఉచితంగా ఇస్తామని చెప్పిన ఇళ్ళని 35,000 చొప్పున బలవంతంగా వసూలు చేసి వాటికి సంబంధించి కూడా 36,000 ఇల్లు మేము మొదటి విడత శాంక్షన్ అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేయాల. అంటే ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది. ఈ విషయాల మీద రాబోయే రోజుల్లో వీళ్ళు ఓట్లు, సీట్ల గురించి ముందుకెళ్తున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు విస్మరించినటువంటి ఈ పాలకుల్ని ప్రజలు నిలదీయాలి. మంచినీళ్ళ విషయం మీద, డ్రైనేజీ విషయం మీద, దోమల సమస్య మీద, ఇళ్ల విషయం మీద సిపిఎం పార్టీ ప్రజల పక్షాన కౌన్సిల్లో గొంతెత్తాం. బయట కూడా ఈ విషయాల మీద పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాపుల రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కాపు సంఘాల నేతలు వైఎస్ఆర్సీపీ, టీడీపీలను డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయా కాపు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడడం జరిగింది. జనాభా దమాషా ప్రకారం కాపులకు చట్టసభలలో
తగు ప్రాధాన్యత కల్పించడంతో పాటు కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నిటినీ డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ నెల 27న చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాయడం జరిగిందని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖని మా కాపు సంఘాలు జేఏసీ తరపున, అదేవిధంగా కాపు ఐక్యవేదిక తరపున, మరి కాపునాడు తరపున రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాపు రిజర్వేషన్ల మీద మరి ప్రధాన పాలకపక్షమైనటువంటి వైసీపీ వారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వారు కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గత 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి 28వ తేదీ సాక్షి దినపత్రికలో ఆ ఐటమ్ అంతా కూడా ప్రచురితం కాబట్టడం జరిగింది. ఈరోజు మేము విన్నవించుకునేది ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా కాపు రిజర్వేషన్ల మీద అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు కూడా మరి కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప వాస్తవంగా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయట్లేదు. కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే సమయంలో బీసీలకి, ఎంబీసీలకి కాపుల వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది తప్ప కాపుల వల్ల నష్టం వస్తుంది అనేది కేవలం పాలక ప్రతిపక్షాలు కాపులకి, బీసీలకి అగాధం పెంచడానికి మాట్లాడే మాటలు తప్ప వాస్తవం అయితే లేదు. అదేవిధంగా ఇవాళ ఓసీలకు కూడా కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఓసీలు బెనిఫిట్ అవుతారు తప్ప ఓసీలకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా డిమాండ్. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకి రిజర్వేషన్ అనేది అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషను. దాంట్లో కుల ప్రస్తావన అనేది అసంబద్ధం. అది ఇచ్చినా కూడా నిలబడదు. ఇచ్చినా కాపులకు నష్టమే తప్ప లాభం లేదు. దానివల్ల ఆ రిజర్వేషన్ మేము కోరుకోవట్లేదు. బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విజయవాడ గాంధీనగర్లో కాపు సంఘాల ఐక్య వేదిక, వివిధ కాపు సంఘాలన్నీ కూడా ఒకే వేదికపై వచ్చి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకి అన్ని రకాలుగా కూడాను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ విషయంలో కూడా న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ రోజున ఒక డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే నేడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రోజున ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపులపై వివక్ష చూపుతూ కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులపై కూడా ఎవరు కూడాను మరి వీళ్ళ అభివృద్ధికి సహకరించుకోకుండా చేస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో మేమందరం కూడాను చాలా బాధపడుతున్నాం. నిజంగా పాలకులందరూ కూడా ఓటు అనేటటువంటి ఆయుధం కాపుల్ని ఉపయోగించుకొని చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివిధ సంఘాలందరూ కూడా ఈ రోజున ఇక్కడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశమవటమైనది. దీనికి ఒక ముఖ్య కారణం పక్షం, ప్రతిపక్షం ఈ రిజర్వేషన్ ఎలక్షన్ టైంలోనే మాట్లాడుతున్నామని కాదు, విడప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజున మమ్మల్ని ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఇప్పుడైనా కానీ వారి యొక్క నిజంగా కాపులపై చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా కానీ వారి యొక్క మేనిఫెస్టోలో మా యొక్క డిమాండ్స్ని వాళ్ళు పొందుపరచాలని ఈ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున
తెలియజేసుకుంటున్నాం. విషయంలో ప్రథమంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అట్లాగే టీడీపీ, ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, మిగిలినటువంటి బీజేపీ, జాతీయ పార్టీగా కాంగ్రెస్, ఇవన్నీ కూడా తమ వైఖరిని తెలియజేయకుండా పబ్బం గడుపుకుంటా ఉంటే కుదరదు. వాళ్ళ వైఖరిని స్పష్టంగా, చాలా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇది ఈరోజు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. దాని మీద ప్రకటన చేయాలా. ప్రకటన చేసిన తర్వాత నిర్ణయం అనేది ఖచ్చితంగా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం. నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను. కాపునాడు మహిళా కన్వీనర్. నేను ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, ఈరోజు మా కాపులకి గత ప్రభుత్వంలోనూ, టీడీపీలోను, వైసీపీలోను, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ అన్ని విధాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా చెప్పడమే తప్ప ఏ ప్రభుత్వంలోనూ కాపులకు న్యాయం జరగలేదు. ఈరోజు యువత, ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు ఈ కాపు కులంలో మేము ఎందుకు పుట్టామా అని బాధపడుతున్నారు. అది ముఖ్యంగా గమనించాలి ప్రభుత్వం. ఈ కులంలో మేము పుట్టకుండా ఉండుంటే మాకు మంచి ఉద్యోగాలు వచ్చినేమో, మేము ఏ ఎస్సీలోనో ఎస్టీలోనో పుట్టుంటే మా పరిస్థితి ఇంకా మేలుగా ఉండేమో, మంచి ఉద్యోగాలు వచ్చినేమో అని ఈరోజు కాపు యువత బాధపడుతున్న రోజులు ఇవి. ఇది మేము ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి తెలియజేస్తున్నది ఏంటంటే, ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియాలి. ఈ ఎలక్షన్ ముందే వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టే యువత, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆలోచించుతున్నారు ఎవరికి ఓటేయాలా అనేది. వాళ్ళకి న్యాయం చేస్తేనే మీకు ఆ ఓట్లు పడతాయని మేము ఈ ప్రింట్ మీడియా తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలంటూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన సాధన సమితి విజయవాడలో నిరసన దీక్ష చేపట్టింది. విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన ఈ దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు జలసన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టాలను అమలు చేయాలని గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అటు కేంద్రం గాని, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు గాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మోకరిల్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరోసారి ఢిల్లీ వేదికగా వచ్చే నెల 7, 8, 9 తేదీలలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. ఇవాళ 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంది. చివరికి ఈ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారు ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడినాడని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ రైట్స్ చేయించిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో చెప్పాల్సి వస్తుంది. మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి బహిరంగ సభలో ఎవరో చిట్టి రాయిస్తే నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ఆయనకు ఆ విషయమే తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నువ్వు ప్రధానమంత్రిని అవమానిస్తా అన్నావు పరోక్షంగా చెప్పదలుచుకున్నావు. ఎందుకంటే ఎవరంటే ఎవరు చిట్టీలు రాయిస్తే ఆయన మాట్లాడతాడని నేను అడుగుతా ఉన్నాను. మరి కిషన్ రెడ్డి గారి గురువు, వాళ్ళ పార్టీలో గురువు ఆయన వెంకయ్యనాయుడు గారే 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అందరికంటే గట్టిగా డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మరి ఆయన మీ బీజేపీ పార్టీ కాదా? ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదా? కాబట్టి అన్నీ మర్చిపోయి ఇవాళ మోసపు మాటలు చెప్తా ఉన్నారు. పైగా ఇవాళ మన రాష్ట్ర పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు గారు మొత్తం ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉంటున్నారు. మరి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చే బీజేపీకి ఈ రాష్ట్రంలో వేలాది మంది టికెట్లు కావాలని అడుగుతూ ఉన్నారంటే మరి దానికి ఏమైనా డబ్బులు ఇస్తారని ఏమన్నా అడుగుతున్నారేమో తెలియదు.
కాబట్టి నిజంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. ప్రత్యేక హోదా ఇవ్వండి, కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి. కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టమని కోరుతూ ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే మీరు మొత్తం పంగనామాలు పెట్టాలని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, నాకు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కావాలి, నాకు ఎంపీలు ఉంటే నిలదీస్తాను నిగ్గదీస్తాను అన్నాడు. ఇవాళ ఏమైనావు నువ్వు? ఈ 5 ఏళ్ల కాలంలో ఏనాడైనా మాట్లాడావా? నీ ఎంపీలంతా కూడా తిని నిద్రపోయారు తప్ప పార్లమెంట్లో ఏనాడైనా ఒక్కనాడైనా రాష్ట్రాన్ని గురించి మాట్లాడారా? పైగా ఇవాళ వాళ్ళు ఎవరు కూడా ఎంపీలుగా పోటీ చేయడానికి కూడా సిద్ధం కావడం లేదు. మాకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే అటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా రాష్ట్రానికి మోసం చేశారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా మరోమారు ఢిల్లీ వరకు కూడా ఈ ఇష్యూని తీసుకొని పోతా ఉన్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నిక సమావేశాలు జరిగే సందర్భంలో మేమందరం కూడా మరోమారు మన రాష్ట్ర ప్రజల తరఫున ఢిల్లీలో ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపిస్తాం. విభజన హామీలు అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దాని సాధన దిశగా అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతిని కూడా ఆనందంగా జరుపుకునే నీచ నికృష్ట బ్యాచ్ ఒకటి దేశంలో తయారైంది. విధానాలతో విభేదించడం వేరు, నేను కాదన్నాను. ఒకవేళ ఆయన విధానాలు కనుక హింసవాదం నచ్చపోతే, హింసావాదం నచ్చితే, మనుషులను చంపడాలు నచ్చుకుంటే వాళ్ళ ఇష్టం, వి డోంట్ మైండ్. కానీ ఇవాళ ఈయన చంపేసిన పొగుడుతా ఇవాళ ఒక పెద్ద సత్కార్యం కింద చేస్తూ ఉంటే అసహ్యం కలుగుతూ ఉంది. మీకు నచ్చకపోతే నచ్చుతుందని చెప్పండి. ఇవాళ దేశం అమరవీరుల దినం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం, అమరవీరుల ప్రతిఫలంగా ఇవాళ రాష్ట్రాన్ని వాళ్ళ తెలుగు వాళ్ళకు రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ విశాఖ ఉక్కు అమరవీరుల త్యాగఫలంగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలుగు జాతి బిడ్డలకు ఉంది. మేము తెలుగు జాతి బిడ్డలం. అలాంటిది ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు నష్టపోతాయా బాబా అని చెప్పి మొత్తుకుంటా ఉంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళకు మొక్కి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టే బ్యాచ్ తయారయ్యారు. ఖచ్చితంగా విభజన హామీలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది వినే ప్రతి ఒక్కళ్ళు యువత కూడా గమనించండి. విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు దెబ్బతింటాయి. స్వయాన విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ పాలించినా సరే విభజన హామీలు లేకపోతే ఏదో 1-2 అరాకొర తప్పితే మిగతా ఇండస్ట్రీస్ రావు. అర్థం చేసుకోండి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ 2014 రాష్ట్రం విభజించిన నాటికి 1100 కోట్లు ఉంటే 2019 నాటికి 1100 కోట్లే. ఇవాళ 2024 జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయేదాటికి కూడా 2000 కోట్లు. అక్కడ తెలంగాణ 3 లక్షల కోట్లు, ఇంకో రాష్ట్రం 4 లక్షల కోట్లు. ఏం తక్కువ? ఇక్కడ ఉన్న యువతకి ఏం తక్కువ? విద్యార్థి యువజన సంఘాలు కూడా ఉన్నాయి, ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏం తక్కువ ఇవాళ అయింది మనకి? ఖచ్చితంగా విభజన హామీల కోసం ప్రత్యేక విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వెలుగు యానిమేటర్స్ 36 గంటల రాష్ట్ర మహాధర్నా చేపట్టారు. అన్ని రాజకీయ కార్మిక సంఘాల నేతలు ఈ ధర్నా సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి యానిమేటర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన యానిమేటర్స్ 3 సంవత్సరాల కాల పరిమితిని తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘం నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యానిమేటర్స్ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు వరకు 0 వడ్డీ వర్తింపు చేయాలన్నారు. 36 గంటలు నిర్విరామ మహాధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను సానుకూలంగా స్పందించాలని యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డిమాండ్ చేశారు.
ఈరోజు విజయవాడ నగరంలో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున జరుగుతున్న ఈవోఏల ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీల బృందం తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు నడుస్తున్నాయన్న, గ్రామ సమాఖ్యలు నడుస్తున్నాయన్న ఈవోఏలు చేస్తున్నటువంటి కృషి ప్రధానమైన కారణం. క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎంతో కృషి చేయబట్టే ఈరోజు స్వయం సహాయక బృందాలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆ వివోఏలకు సంబంధించి కాలపరిమితి సర్క్యులర్ అంటే మూడేళ్ళే ఉండాలనే కాలపరిమితి సర్క్యులర్ చాలా దారుణమైనటువంటి ఆ సర్క్యులర్ని రద్దు చేయాలని కోరుతున్నాం. ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని ముందుకు మేము తీసుకొస్తూ ఉన్నాం. అలాగే హెచ్ఆర్ఏ పాలసీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే రుణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు అన్నీ కూడా మరి ప్రభుత్వం పరిశీలించాలి, సెర్ప్ అధికారులు పరిశీలించాలి. దీనికోసం చేసే ఉద్యమానికి మేము ఈరోజు విజయవాడ నగరానికి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడమే దీనికి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ డిమాండ్లు పరిష్కరించాలి. 36 గంటలు జరిగే ఈ ధర్నాకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. లక్ష్మి ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CI2 అనుబంధ సంఘం. ఈరోజు రేపు 36 గంటలు ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 36 గంటల ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత 4.5 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకి, అధికారులకి అనేక వినతుల్ని మా రాష్ట్ర కమిటీ నుంచి సమర్పించాము. ఒకటి ప్రధానమైనటువంటిది కాల పరిమితి సర్క్యులర్ని రద్దు చేయాలి, HR పాలసీ అమలు చేయాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి. గ్రామ సంఘాలని మెర్జ్ చేస్తూ ఉన్నారు, ఆ మెర్జ్ని ఆపాలి. ఇప్పటికే ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి. పొదుపు మహిళలకి వడ్డీ రాయితీ 5 లక్షలకి పెంచాలి. గతంలో 3 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు, 5 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 లక్షలకే వడ్డీ రాయితీలు ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. దాన్ని 5 లక్షలకి పెంచాలని, పొదుపు సంఘాల మహిళలతో బలవంతపు కొనుగోళ్లు, డ్వాక్రా మార్ట్లు ఏదైతే ఉన్నాయో మహిళా మార్టుల్లో ఉన్నటువంటి సరుకులు కొనుగోలు చేయాలని, లేదా గేదెలు, కోళ్ళు, మేకలు వీటిని కొనుగోలు చేయాలని బలవంతంగా పొదుపు మహిళల మీద రుద్దుతూ ఉంది ప్రభుత్వం. వాటిని ఆపాలి, వాళ్ళ ఇష్ట ప్రకారమే కొనుగోలు చేయాలి అనేటటువంటి డిమాండ్ల సాధన కోసం మేము 36 గంటల ధర్నా చేస్తూ ఉన్నాం. వెలుగు వివోఏలు గ్రామ సమాఖ్యల ఉద్యోగులు, గ్రామ సమాఖ్యలకు ఇష్టమైతే వాళ్ళు ఉంచుకుంటారు, లేదనుకుంటే తొలగించుకుంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వివోఏలకి ఒక సర్క్యులర్ని జారీ చేసి గతంలో ఏనాడు లేనటువంటి పద్ధతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబర్లో ఒక సర్క్యులర్ని జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఇప్పటి వరకు 3 ఏళ్ల కాలం పనిచేసినటువంటి వివోఏలందరినీ తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలనేది. వివోఏలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై పెద్ద పోరాటం చేసిన తర్వాత మరొక 3 ఏళ్లు కొనసాగుతారు అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చెప్పింది. తాత్కాలిక మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల క్రితం రెగ్యులర్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో వందలాది మంది కార్మికులను అధికారులు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా, తమకు పని కల్పించకుండా విధుల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని తాత్కాలిక కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్నప్పుడు విధులు నిర్వర్తించిన తాత్కాలిక మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తాము వివిధ పనులు చేస్తుంటే వీఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వీఎంసీ అధికారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు పనిచేస్తే నేటికి వేతనం చెల్లించలేదని, నేటి నుంచి పనులకు రానివ్వడం లేదని తెలిపారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించమని ముందు చెప్పిన అధికారులు నేడు తొలగించారని అన్నారు. గతంలో పనిచేసిన ఉపాధిని కోల్పోయామని, మున్సిపల్ కార్మికులుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పిన వీఎంసీ అధికారులు ఇప్పుడు ఎలా విధుల నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మర్లో మాకు అప్లికేషన్లు ఇట్లా పనులు పెట్టుకుంటారు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పనులు పెట్టుకోమని చెప్పారు సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు ఫోన్ చేసి మీరు రావాలమ్మా, మీరు 30వ తారీఖు నాడు చేశారు ఫోను, రేపు మీరు వచ్చి మీ పనిలో ఎక్కాలి, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని మాకు ఫోన్ చేశారు. అయితే ఆదివారం అయినా మేము తెల్లారిపాటికి 5ంటికి వెళ్ళి ఇక్కడ ఉండాలంటే 5ంటికే వచ్చేసాం. ఆదివారం
పనిలోకి తీసుకున్నారు. ఏం సార్ మరి పనిలోకి తీసుకుంటారు, మరి ఎన్ని రోజులు చేసి ఆఫ్ చేస్తారంటే లేదమ్మా మేము అవకాశంలో గెలిపేస్తారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళండి, ఇది ఆన్లైన్ ద్వారా వచ్చింది కాబట్టి మిమ్మల్ని అయితే తీసేసే ప్రసక్తి లేదని చెప్పారు. చెప్తే మేము వెళ్ళి మేము పనులు చేసుకుంటాం. మాకు 7వ డివిజన్లో వచ్చింది, మాది రాజనగరు. అయినా 2-3 ఆటోలు ఎక్కి కూడా మేము తెల్లారి గంటలు 4 గంటలకు లేచి మేము 2-3 ఆటోలకు మార్చుకొని కూడా మేము మేము ఒక్కరోజు కూడా ఆఫ్ చేస్తే మళ్ళీ మమ్మల్ని తీసుకుంటారో తీసుకోరని అదంతా మురిగిపోయి 10 రోజులు పోక ఎక్కడెక్కడో కొండపైన అక్కడగా మేము కిందికి తీసుకొచ్చి అదంతా శుభ్రం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వర్కర్లు వచ్చినాక కూడా మేము అడిగాం ఇన్స్పెక్టర్ గారిని, ఏం సార్ మరి వాళ్ళు వస్తున్నారు రేపు నాగా మరి మమ్మల్ని ఆఫ్ చేస్తారా అంటే లేదమ్మా వాళ్ళదే మీదే, వార్డుకు 3 చొప్పున తీసుకుంటారంట, మిమ్మల్ని అయితే ఆఫ్ చేయరని చెప్పారు. సర్లే అని అదే నమ్మకంతో మాకు ఇప్పుడైతే మేము ఇదివరకు కూలి పని చేసుకొని బతుకోలేం, మా కాడ ఛార్జీకి లేకపోయినా వేరే వాళ్ళ కాడ అప్పు చేసుకొని మేము ఆ పనులు మాకు నిలుపుకుంటాం. మాకు రేపు రోజున మా పిల్లలు ఉండరు, మాకు సొంత ఇల్లు లేవు, ఉపయోగపడతాయి మాకని మేము అప్పులు చేసుకొని మేము ఆ పనులకు పోయిన తర్వాత ఇప్పుడు అటాటుగా నిన్న కూడా చేసాం. మేము ఈరోజు ఉదయాన్ని ఫోన్ చేసి అమ్మ మీరు రావద్దు, మీరు ఆగిపోండి, అదేంటంటే మీకు సారు మున్సిపల్ ఆఫీస్ నుంచి వద్దన్నారు, జీవో అయిపోయిందంట, మరి మాకు వాళ్ళు ఇచ్చితేనే పర్మిషన్ మేము తీసుకుంటామమ్మా, వాళ్ళు కనుక పంపిస్తే మేము తీసేసుకుంటాం, ఇప్పుడు వాళ్ళు ఆగిపోన్నారు మేము ఆఫ్ చేస్తున్నాం అదేం లేదని ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడైతే దాదాపు 150-200 మందికి అయితే వచ్చాయండి ఆన్లైన్లో. వార్డుకి 3, 4, 5 అలా పంపించేశాడు ఆన్లైన్ ద్వారాగా. అందరం చేసిన వాళ్ళమే, ఒక్క ఏరియా నుంచి కాదు, ఎక్కడెక్కడో చేస్తున్నాం. ఇప్పుడు అటాటుగా వద్దన్నారు, మాకేమో సొంత ఇల్లులు కాదు అద్దె ఇల్లులు, ఇప్పుడు అటాటుగా ఉండి బంద్ చేస్తే ఇప్పుడు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. కమిషనరే చెప్పారండి, కమిషనరు అందరిని తీసేశారు సార్. ఇప్పుడు కమిషనర్ మేము అన్నాము ఈ పనులు మరి ఆన్లైన్లో పెట్టాం కదండి, ఆ రోజు సిహెచ్ఎం మేడం కూడా ఇక్కడ మేము డిసెంబర్ 1వ తారీఖు నాడు ఈ స్లిప్పులు మీకు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని మీరు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని రాండమ్మా, ఆధార్ కార్డు తీసుకొని రాండమ్మా అని అంటే ఈ స్లిప్పులు తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు తెల్లారి గంట స్లిప్పులు తీసుకొని వస్తే 103 నెంబర్లో సంతకం పెట్టించుకొని మా ఈ ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకొని పలానా డివిజన్కి వెళ్ళిపోండి అని అంటే 7వ డివిజన్కి మమ్మల్ని పంపించారండి. మేము వెళ్ళాము, పనులు చేసుకున్నాం. వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళ ధర్నాలు ఉన్నాక మేము పని చేస్తుంటే మమ్మల్ని ఉరికిచ్చారు, రాళ్ళు తీసుకొని కొట్టారు, బూతి మాటలు తిట్టారు. ఆయన లేదండి చేసినట్టుగా డబ్బులు ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇస్తే మేము మీకు ఫోన్ చేస్తామమ్మా. డిసెంబర్ 31వ తారీఖు నుంచి నిన్నటి వరకు చేసాం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము మేము డబ్బుల గురించి పోరాడట్లేదు సార్. మాకు ఈ పనులు నిమిత్తకాలం ఉండాలా, మాకు ఈ పనులు తీసేయద్దు, ఇవాళ కాకపోతే రేపు డబ్బులు వస్తాయి, డబ్బుల గురించి మేము బాధపడట్లే. మాకు పనులు లేవు సార్, ఒక రోజు ఉంటే కూలి పని వారం దాకా లేవు, సొంత ఇల్లులు కాదు, 3-4 పిల్లలు ఉన్నారు, మరి మా బతుకులు ఎలా గడవాలి సార్? మరి మాకు పనులు కావాలి సార్, మాకు పనులు కావాలి. అది కొత్త తాత్పర్యాలతో రాజారెడ్డి రాజ్యాంగంతో అధికార వైసీపీ కార్పొరేషన్ నడిపిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి విమర్శించారు. దాచుకో అన్నట్లుగా పాలక పక్షం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు పెట్టకపోగా అంచనాలు కూడా పెట్టలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. భవానీపురంలో లారీ స్టాండ్ ఏర్పాటుకు టెండర్లు పిలవకుండా ఇష్టానుసారం అనుమతులు ఇస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టుకునేందుకు లేని అభ్యంతరాలు పొట్టి శ్రీరాములు, ఏఎన్ఆర్ విగ్రహాలు పెట్టడానికి అధికార పక్షం అభ్యంతరాలు పెడుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇంతవరకు కార్పొరేషన్ చరిత్రలో లేని విధంగా కొత్త తాత్పర్యాలతో కార్పొరేషన్ని మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఫాలో అవ్వకుండా రాజారెడ్డి యాక్ట్ ఫాలో అవుతూ కార్పొరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడైనా సిద్ధం అని అంటే ఇక్కడ వీళ్ళు కూడా దోసుకోవడానికి మేము సిద్ధమని చెప్పి
కార్పొరేషన్లో వీలైనంత వరకు మరి వైసీపీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ అందిన కాడికి దాచుకో అనే విధంగా ఈరోజు కార్పొరేషన్ తయారైంది. బడ్జెట్ సమావేశాలు పెట్టే దిక్కు లేదు. అక్టోబర్లో బడ్జెట్ సమావేశాలు అంచనాలు తయారు చేసి నవంబర్లో స్టాండింగ్ కౌన్సిల్ పెట్టాలి. జనవరి 10వ తారీఖు లోపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఆమోదించుకోవాలి. ఇప్పుడు ఆమోదించుకుంటేనే మనకు అవసరాలు ఏంటనేది స్టేట్ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో మనకి ఏం అవసరం ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి. కానీ రేపు పొద్దున 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 1వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి విఎంసీ ఇక్కడ నడుస్తుందంటే దాంతో దుర్మార్గం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే 90% టిట్కో ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. 10% రంగులేసి కరెంటు కనెక్షన్ ఇచ్చే దిక్కు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరగలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి ఇల్లు రాక ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ పేరు మీద ఈఎంఐలు డెవలప్ చేశారు. ఈఎంఐలు కట్టాలి, ఇల్లు ఇవ్వలేదు కానీ ఈఎంఐలు కట్టాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. మరి అలాగే లారీ స్టాండ్ భవానీపురంలో లారీ స్టాండ్ తీసి మార్కెట్ యార్డ్లో ఇచ్చారు. దాన్ని 1,55,00,000తో మనం షెడ్యూల్ నిర్మిద్దామని చెప్పి గత కౌన్సిల్లో చెప్పారు. ఇప్పుడు చూస్తేనే ఏమన్నా 58 లక్షలతో వాళ్ళే షెడ్యూల్ నిర్మించుకుంటారని చెప్పి టెండర్ పిలవకుండా టెండర్ వేయకుండా సొంతగా నామినేషన్ వర్క్ ఇచ్చేసినట్టుగా కమిషనరు మేయర్ వీళ్ళు కౌన్సిల్లో చెప్పిస్తున్నారంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారో వీళ్ళు అన్ని కాడికి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. కార్పొరేషన్ చూస్తే అన్నీ కూడా స్వలాభాలకు సంబంధించినటువంటి పెట్టుకోవటం. విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలంటారు. విగ్రహాలు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే నేనే పెడతారు కానీ పొట్టి శ్రీనివాస్ గారి విగ్రహం పెడదాము అంటే దానికి పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి. అనేక విగ్రహాలు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకుల విగ్రహాలు అయితే నేనే పెట్టుకుంటారు. అప్పుడు మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూడరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పెడితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆటంకాలు అడ్డులు పెడుతున్నారు. అలాగే మంచినీళ్ళు తాగటానికి కూడా ఈరోజు విజయవాడ నగరంలో మంచినీళ్ళు తాగటానికి లేదు. కృష్ణానది పక్కన ఉంది. మంచినీళ్ళు దొరక్క అలో లక్షణాన్ని మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈ ప్రభుత్వంలో అంతా కూడా దోచుకోవడమే. వాళ్ళ నాయకుడు సిద్ధం అన్నాడు. దేనికి సిద్ధం? కరెంటు ఛార్జీలు బాధడానికి సిద్ధమా? లేకపోతే హౌస్ ట్యాక్సులు పెంచడానికి సిద్ధమా? మద్యాన్ని ఏరులే పారించడానికి సిద్ధమా? రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓడించడానికి. రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. పులివెందుల్లో 175కి 175 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వైనాట్ పులివెందులు అని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మేము చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్. సత్యం అహింస తన ఆయుధాలుగా పోరాటం చేశారని గుర్తు చేసిన జగన్. వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబుని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం. రసాభాసగా కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ భాగ్యలక్ష్మి. ఘనంగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పుట్టినరోజు వేడుకలు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఉమా వందలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. ప్రజల మనసుల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేశారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.